హలో అందరికీ, ముందుగా మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ భోగికి మీరందరూ భోగ భాగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు భోగి మంటలు అయితే వేసేసాము. మా పిల్లలు, అమ్మ, నాన్న, నేను, మా హస్బెండ్ కూడా ఉన్నారు. అండ్ కొంతమంది మా ఊర్లో వాళ్ళు అయితే వచ్చారు. నాన్న అమ్ములు, కింద మా బాబు, పక్కన అమ్మ. వీడియో తీసేదేమో నేను. భోగి మంటలు అయితే వేసేసుకున్నామండి. భోగి మంటలు వేసేసుకున్నాము. చాలా మంచిగా అంటే అందరం సంతోషంగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా గడిపామన్నమాట. మంచిగా అనిపించింది. మీరు ఎలా చేసుకున్నారు భోగి? కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ అయిపోయాక ఇంకా కొన్ని అయితే చేసామండి ఇంట్లో పనులు. బంతిపూలు మాలలు కట్టాము. మంచిగా గుమ్మానికి అలంకరించుకున్నాము. నేనైతే చిన్న ముగ్గేసానండి. బంతిపూలు అయితే తెచ్చామండి మా చేనులోవే. అమ్ములు అయితే మాలలు కడుతుంది, నేనేమో ఇంట్లో కుకింగ్ అవి చేయాలి కదా, కుకింగ్ చేస్తూ వీడియో తీశాను. మాలలు కట్టేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు గేట్ దగ్గర గుమ్మంలో మామిడాకులు కూడా తోరణాలుగా మేము కట్టేసుకున్నాము. మంచిగా అసలు పూలైన మామిడి తోరణాలైనా కడితే మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా. ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా. ఇంకా ఇలా మొత్తం కట్టేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలేమో పైన ఏమో పతంగులు ఎగరేస్తున్నారు. సంక్రాంతి అంటేనే కైట్స్ పండగ కదా. అసలు అవి కనిపించట్లేదండి. మా బాబు కైట్స్ అయితే చాలా దూరం వెళ్ళిపోయాయి. హైట్ అసలు కనిపించట్లేదు. అది చూడడానికి నాకు చాలా టైం పట్టింది. ఇవన్నీ పచ్చటి పొలాలండి, మా ఇంటి పక్కనే ఉంటాయి ఇవన్నీ చేన్లు, మిరప చేన్లు. ఇంకా వాడి పతంగ ఎక్కడుందా అని ఎదుగుతున్నాను. ఇది వేరే పిల్లలవి పతంగులు. వాడి అయితే కనిపించట్లేదు. చాలాసేపు చూశాను. చూడంగా అయితే వాడిది కనిపించింది. అమ్మ నాది చూడు అనేసి అన్నాడు. చూశాను, కనిపించింది. చాలా దూరం ఉందండి. చాలా దూరం అంటే చాలా దూరం ఉంది. మంచిగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అయితే పతంగులు ఎగరేసుకుంటూ. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.